నాకైతే అట్లాంటి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు పీసీసీ ఏమైనా అట్లాంటిది ఏమైనా ఉందా? ఏం లేదు, అదే పార్టీ వాళ్ళు. రైట్. ఓవరాల్గా ఈ 8 months పీరియడ్ అంతా కూడా ఎట్లా అనిపించింది చివరిగా? అంటే 3 నెలల ఎలక్షన్లలో తిరిగినాం వాస్తవానికి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ నెల 2 నెలల నుంచి కొంత గాడిలో పడ్డాం. మేమందరం పనులు చేస్తున్నాం. అంటే రాగానే కొన్ని వాగ్దానాలు, మహిళలకు ఫ్రీ బస్ కానీ, మహిళలకు ఫ్రీ బస్ ఇస్తే ఒక దిక్కు వద్దంటారు, తర్వాత బస్సులు పెంచమంటారు, ఇటు ఆటో డ్రైవర్ల సమస్య అంటారు. కొంతమంది ఎంత ఘోరంగా అంటే మహిళలు బస్సులలో కుట్లు అల్లికలు చేసుకుంటున్నారు, లేకుంటే పండ్ల పుల్లలు వేసుకుంటున్నారు. కావాలని కొన్ని వీడియోలు తీయించి వాళ్ళ ఫేసులు కనపడే ఆ బస్సు ఎక్కడిదో తెలియదు తీసి పెట్టి ఒక మహిళలు అంటే ఒక విరక్తి అనేది తీసుకొస్తున్నారు. మహిళా కార్యక్రమం, మహిళలకు స్వేచ్ఛ ఇస్తే, మహిళలకు పథకాలు ఇస్తే ఇగో ఇట్లా చేస్తారు అనేటువంటి మహిళా లోకం మీదనే ఒక నెగిటివ్ను క్రియేట్ చేస్తుంది బీఆర్ఎస్. ఒక బలమైన విమర్శ ఉందాక అంటే మీరు హామీలు 6 గ్యారెంటీల హామీలను ఇచ్చినారు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు మంత్రి అయిన తర్వాత స్కిల్ యూనివర్సిటీ రకరకాల పెద్ద పెద్ద అంబిషన్స్ పెట్టినారు. కానీ మీ ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. ఎట్లా ప్రక్రియ చేస్తారు? అంటే మనకు ఇప్పుడు నేను అదే అంటాను, ఈ మేజర్గా రైతు రుణమాఫీ, రైతు బంధు లాంటి భరోసా లాంటి మేజర్గా అయిపోతే మిగతా చిన్న సమస్యలు చాలా ఉన్నాయి. చిరు ఉద్యోగులు ఉన్నారు, ఆశాలు కానీ, అంగన్వాడీలు కానీ, లేదా ఇంకా కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, లేదా సెక్రటరీసు, గ్రామ పంచాయతీ ఉద్యోగులు, ఇలాంటి వాళ్ళన్నీ కూడా చేసే ప్రణాళిక మా సీఎం గారు పెట్టుకున్నారు. దుబారాను తగ్గించుకొని ప్రతి రూపాయి పబ్లిక్కు చేరాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి, అదేవిధంగా ఇండ్లు కట్టించాలి, ఆత్మగౌరవాలు కాపాడాలి, ఈ లక్ష్యాలతోటి ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆగస్టు 15 తర్వాత కొంత బడ్జెట్ ఇంకొక రూపంలోకి వెళ్తూ ఉంటుంది ఖచ్చితంగా. మీరు చూడండి, ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో 2014లో అధికారంలోకి వచ్చింది. 18 ఎన్నికలలో 57 సంవత్సరాలలోకి మేము పింఛన్ ఇస్తా అన్నారు. వాళ్ళు ఎప్పుడు చేసిర్రు? మళ్ళీ 2022లో అమలు చేశారు. అదేవిధంగా వీళ్ళు 2018 ఎలక్షన్ల ముందు 2000 పెన్షన్ అంటే పెన్షన్ పెంచుతామన్నారు. 6 నెలల తర్వాత పెంచారు. అంటే ఇట్లాంటి వాళ్ళు వెసులుబాటున్నాయి. మాకు కూడా కొన్ని మేము చేసినాం. కరెంటు ఫ్రీ 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, 500 గ్యాస్ ఇస్తున్నాం, అదేవిధంగా ఫ్రీ బస్ ఇస్తున్నాం, రైతు రుణమాఫీ చేస్తున్నాం. కానీ ఇవాళ ప్రజలకు లేని ఆవేదన అంతా టీఆర్ఎస్ వాళ్ళకు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఊహించలేకపోతున్నారు పాపం అధికారం ఏంది, వీళ్ళు రావడం ఏంది, మేము రాజులము, మేము దొరలము, మేమే పాలించే అర్హత, వేరే వాళ్ళు పాలించేది ఎక్కడిది అనేటువంటి ఆ అక్కస్తోటి మొత్తం మా మీద కక్కుతున్నారు. అరే ఒకవేళ మా తప్పులుంటే మళ్ళీ ప్రజలు మాకు బుద్ధి చెప్తారు. ఇంత ఒక్క రోజన్నా మీరు 10 ఏళ్లలో ఒక్కరోజు పోడియం కాడికి పోయి గందరగోళం చేసిరని మన సంపతనను మన వెంకటరెడ్డి అన్నను మొత్తమే సస్పెండ్ చేశారు అసెంబ్లీ నుంచి. మీరు ఇప్పుడు ఎట్లా పోతున్నారు చెప్పండి? ఎన్నిసార్లు మరి మీరే కదా రూల్స్ ఫ్రేమ్ చేశారు. కొత్త తెలంగాణలో కొత్త సాంప్రదాయాలు, కొత్త విధానాలను, నిర్బంధ విధానాలు తెచ్చారు.